రాజకీయం కోసం, గెలవడం కోసం నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ నాయకులు. ప్రస్తుతానికి ఎవరైతే మనం పెద్ద మనుషులు అనుకుంటున్నామో వాళ్ళు. ఇప్పుడు మీరు తెలంగాణలో చూస్తుంటారు, వ్యక్తిగతంగా ఒకరినొకరు అనుకోవడం అయితే నేను చాలా వరకు చూసా. కానీ ఫ్యామిలీ వరకు వెళ్ళి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అయితే నేను ఎప్పటివరకు చూడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది జరుగుతుంది. మాట్లాడితే 4 పిల్లలని, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ విలువలే పోగొట్టుకుంటున్నారు. సీఎం ప్లేస్లో ఉండి 4 పిల్లల 3 పిల్లలని మాట్లాడడం తప్పు కదా. ఇప్పుడు ఆయన రైట్ రాయల్గా తాళి కట్టాడు. రైట్ రాయల్గా ఆ భార్యలు ఫస్ట్ ఆమెకి నందిని గారికి ఏం జరిగిందో మాకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రపంచానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు అమ్మాయి డైవర్స్ తీసుకుంది, చక్రధర గారు అమ్మాయి. ఆ తర్వాత రేణుదేశాగా చేసుకున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు లేని బాధ నీకెందుకు, మాకు ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయి, మేము కలిసి వేరేగా ఉంటున్నాం అంతే. ఇంకొక ఇంట్రెస్ట్ ఉంది, ఆయన చేసుకున్నాడు, ఆల్రెడీ కలిసి ఉంటున్నారు. మా పిల్లల్ని ఆయనే చూస్తున్నాడు. మాకు లేని బాధ నీకెందుకు అని అడిగారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. అంటే ఆటోమేటిక్గా చెప్పుతో కొట్టినట్టు అయింది. ఖచ్చితంగా చెప్పుతో కొట్టలేదు, చెప్పు తీసి కొట్టినట్టు అయింది మాట్లాడిన వాళ్ళకి. మా కోసం మీకెందుకురా బేకూఫ్ అన్నట్టు మాట్లాడింది, అంతే కదా. ఖచ్చితంగా అది అంటే సిగ్గు తెచ్చుకోవాలా, మాట్లాడేటప్పుడు సిగ్గు తెచ్చుకోవాలా అవసరం ఎవరైనా. ఒకటి, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్రమ సంబంధాలు పెట్టుకోలే, దొంగచాటును చేయలే. పెళ్లి రైట్ రాయల్గా పెళ్లి చేసి మ్యారేజ్ చేసుకొని ఆయన పిల్లలకు అన్నాడు. ఈజ్ అ రైట్ రాయల్. ఇండియా మన చట్టం ఏం చెప్తుందో ఆ చట్టం ప్రకారం చట్టం పరిధిలో చేశాడు ఆయన. మాట్లాడడానికి మీకు రైట్ లేదు. అది మీకు అక్రమంగా మీరు సంపాదించిన ఆస్తులు అవ్వచ్చు, అక్రమ సంబంధాలు అవ్వచ్చు, మీకోసం ఎత్తితే మొత్తం కాపురాలు విడిపోతాయి. కనుక తెలియకుండా దొంగచాటును కాపురాలు చేసే వాళ్ళతో మాట్లాడలేం. ఒకటి, ఇవన్నీ మనం అంటే వాటి కోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. మే 13 జనాలు న్యాయ నిర్ణేతలు. మే 13 2 ఉన్నాయి, 2 బటన్లు నొక్కుతారు. న్యాయ నిర్ణేతలు కంపల్సరీ ఏం చేయదు చూద్దాం. ఓకే, మీ తరపున జనాలకి ఒక మాట చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం, జనాలు మంచి కోసం కోరుకునే పర్సన్. సో అది నేను నమ్మే మీ దగ్గరికి వచ్చా. మీ నోటి నుంచి మీరు ఒక మాట చెప్పాలి ఓటర్లకి, ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ ఒక మాట చెప్పాలి, తెలంగాణ వాళ్ళకైనా సరే కలిపి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారండి? నేను ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కానీ తెలంగాణ ఓటర్లకు కానీ ఒకటే చెప్తా, మనకి నిరుద్యోగ వృత్తి కావాలి. మనకి నిరుద్యోగం ఉండకూడదు. మనం ఏదో ఒకటి మనల్ని ఎలాగోలాగా మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకొని 2 గంటలు ఎక్కువ పని చేసైనా సరే మన గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా ప్రతి నిరుద్యోగి కూడా పని చేయాలి. అది తోపుడు బండా, లేకపోతే ఇంకో బండా, సాఫ్ట్వేర్ కంపెనీయా, లేకపోతే గవర్నమెంట్ జాబా, మేబీ ఏదైనా 6 గంటలకా 7 గంటలకా 10 గంటలకా మన రాష్ట్రం డెవలపింగ్ చేసుకోవడం, మన రాష్ట్రం ప్రపంచంలోనే మన ఒక చిత్రపటంలో నించడం కోసం మనం ఏం ప్రయోగాలు చేయాలో మన యూత్ అంతా కూడా, మన యువత అంతా కూడా మనం కష్టపడాలి. అలాగే యువత కష్టపడి ప్రోత్సహించడానికి గవర్నమెంట్లు సపోర్ట్ చేయాలి. అలాగే ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, అక్కలు అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు, అన్నలు అవ్వచ్చు, అమ్మలు అవ్వచ్చు, మనం ఏదైతే మనకు ఫ్రీ వస్తుందో ఫ్రీ కోసం ఆధారపడకుండా మనం కష్టపడితే ఫ్రీ కంటే మనం 3,000 పెన్షన్ బదులు 30,000 సంపాదించుకునే విధంగా మనం ఉండాలి. అలాగే మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో నెంబర్ 1గా తీర్చుకోవాలి. వాళ్ళని కాపాడటానికి, వాళ్ళని నిలబెట్టడానికి, వాళ్ళకు చేయూతగా ఇవ్వడానికి గవర్నమెంట్లన్నీ నిలబడాలి. అలాగే ప్రతి ఓటు కూడా ఎవరు మనకు బాగు చేస్తారు, ఎవరు మన రాష్ట్రాన్ని బాగుంటుంది, మనకి ఇప్పుడు ఏదో ఫ్రీగా ఇస్తున్నారని మాత్రం ఆలోచించుకోకూడదు. ఫ్రీగా ఇచ్చినా కూడా మనం ఫ్రీ కాకుండా మనం కష్టపడి తీసుకొని నెలకు 30,000 రూపాయలు సంపాదించే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని నా మనవి. ప్రతి ఒక్కరికి కూడా ఒక సీనియారిటీ మీద మన రాష్ట్రానికి ఏం కావాలి, మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మన పిల్లల జీవితాలు, ఇక మన జీవితాలు అయిపోయాయి, మన పిల్లల జీవితాలు. మీ 3,000 రూపాయల కోసం ఆలోచించకండి, మన పిల్లల జీవితాల కోసం ఆలోచించండి, మన పాప జీవితం కోసం ఆలోచించండి, మన పాప పెళ్లి కోసం ఆలోచించండి. పాప పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తారని కాదు, పాప పెళ్లికి 50 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి ఎలా చేయాలని ఆలోచించండి. 50 లక్షల పెళ్లితో అంగరంగ వైభవంగా చేయాలంటే మనం ఎలా సంపాదించుకోవాలో ఆలోచించండి. మన బాబు ఉద్యోగం వస్తే బాబు మనం తీసుకెళ్ళి అమెరికాలో కూర్చోబెడతారని ఆలోచించండి. మనం ఈ 3,000 కోసం, ఈ 4,000 కోసం ఆలోచించద్దు. ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, కష్టపడితే మన 2 గంటలు 3 గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడితే సరిపోతుంది తప్ప ఆదివారం శనివారం అని, ఆదివారం రెస్ట్ అని, శనివారం ఇంకోటని మనకు అవసరం లేదు. ఆదివారం ఓటీ చేయండి, శనివారం ఓటీ చేయండి, ఇంకా 2 గంటలు ఎక్కువ కష్టపడి మన రాష్ట్రం కోసం. కానీ రాష్ట్రాన్ని డెవలప్ చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. మీరు గంట చేస్తే మన గంటకి మనకు 2,000 రూపాయలు వస్తే 2,000 రూపాయలు 1,600 రూపాయలు గవర్నమెంట్కి లాభం వస్తుంది, 400 రూపాయలు మనకు లాభం వస్తుంది. ఈ 1,600 రూపాయలు మనది ఇన్కమ్ ఆల్రెడీ గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది. కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు వస్తే ప్రపంచంలో మనం ఇంకొకరికి అప్పిచ్చే విధంగా అవుతాం. ట్యాక్స్లు గవర్నమెంట్కి వైట్లోనే కట్టండి, రిసిప్ట్లోనే కట్టండి. మన ట్యాక్స్ వస్తుంది కదా అని ఇంకొక నెంబర్ 2 కట్టొద్దు, నెంబర్ 2 చేయొద్దు. మీరు జిఎస్టీలో కట్టండి,
మీరు వైట్లోనే మా టీడీఎస్ కట్టండి, వైట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. మీకు రేపు మీ పిల్లల భవిష్యత్తుకి మీ జీవితాలకి బ్యాంక్ లోన్లు కరెక్ట్గా కట్టండి. బ్యాంక్ లోన్లు మన టోటల్గా మనం ఎక్కడ డిఫాల్ట్ కావద్దు, ఎక్కడ సిబిల్లో దెబ్బతినొద్దు. ప్రతి ఒక్కరికి కూడా మన ప్రతి అక్కకి ప్రతి చెల్లికి నేను చెప్పే విన్నపం ఇది. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ ఓటు ఏ గవర్నమెంట్ రావాలి, స్టేట్ గవర్నమెంట్ ఎవరు రావాలని ఆలోచించుకొని ఒక్కసారి 2 సార్లు ఓటు వేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.